నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన 'కురుక్షేత్ర' వెబ్ సిరీస్‌కు తెలుగు ఎక్స్‌ప్లనేషనే ఈ వీడియో. 'కురుక్షేత్రం' మహాభారతం ఒక గొప్ప ఇతిహాసం. వేదవ్యాసుడు విరచించగా మహాగణపతి వినాయకుడు లిఖించినటువంటిది. ఇందులో లేనిది వేరెక్కడా ఉండదు, అలాగే వేరెక్కడైనా ఉన్నది ఇందులో లేకుండా ఉండదు అని ఒక నానుడి ఉంది. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. ఈ 18 రోజుల్లో ఏ రోజున ఎవరు పాల్గొన్నారో, ఎవరు ఓడారో, ఎవరు పోరాడారో, ఎవరిది రక్తపాతమో, ఎవరిది విజయోత్సాహమో చెప్పినటువంటి సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ రాకపోవడం ఆశ్చర్యం. మొదటిసారిగా ఈ ప్రయత్నం చేస్తూ కురుక్షేత్ర అనే వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లోకి వచ్చింది. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి, మరింత స్పష్టంగా వివరిస్తాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎపిసోడ్ 1లోకి వెళ్దాం. ఒక వంశం, 2 కుటుంబాల మధ్య యుద్ధం. ఒకవైపు కౌరవులు 100 మంది, మరొక వైపు పాండవులు 5 మంది. కౌరవులకి లక్షలాది సైన్యం బలం, పాండవులకి శ్రీకృష్ణుడొక్కడే బలం. మురళీధరుడు, చిద్విలాసుడు, శ్రీకృష్ణుడు అంతా చూస్తూనే ఉన్నాడు. 5 ఊళ్ళిచ్చినా చాలు అని శాంతియుతంగా అడిగిన పాండవుల్ని చూస్తున్నాడు. సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వనన్న కౌరవుల్ని కూడా చూస్తున్నాడు. ఒక నిర్మాణం మొదలవ్వాలంటే ఒక పతనం తప్పదనుకున్నాడు శ్రీకృష్ణుడు. సర్వం అవగతం చేసుకున్నవాడు, అంతర్యామి. కౌరవుల రాయబారి సంజయుడు కురుక్షేత్ర యుద్ధం జరగకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడు. కానీ దుర్యోధనుడు, హస్తినాపురం నిర్ణయం తీసుకుంది అని పాండవులకి చెప్పండి. వారు 1 అంగుళం స్థలం కావాలన్నా మాతో యుద్ధం చేసి గెలవవలసిందే. భిక్షగానైనా సరే మేము ఇవ్వము అని హుంకరిస్తాడు, ఆదేశిస్తాడు. రాయబారి సంజయుడు పాండవులను శ్రీకృష్ణుడిని చేరుకొని అదే విషయం విన్నవిస్తాడు. ద్రౌపది తన సోదర సమానులైన శ్రీకృష్ణునితో, అన్నా మీరే చెప్పండి, నేను నా కురులను ఎల్లవేళలా ఎందుకు విరబోసుకొని బతుకుతున్నానో ఎవరికైనా గుర్తుందా? కనీసం నా 5గురి భర్తల్లో ఒక్కరికైనా గుర్తుందా? నేను గుర్తు చేస్తాను. ఈ కురులని ఆ దుర్మార్గుడైన దుశ్శాసనుడు నిండు సభలో తాకాడు, నన్ను వివస్త్రని చేయబోయాడు. వీరు శాంతి కాముకులు కదా, నా అవమానాన్ని మరిచారు. కానీ నేను మరవలేదు, నా కురులు మరవలేదు. వాడిని అంతం చేసిన రోజున వాడి రక్తంతో నా కురులన్నీ తడుపుతాను, ముడివేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అని వారికి తెలియనిదా అని ఆవేదనగా మాట్లాడుతుంది. పాండవులు లోపల బాధపడుతూ మౌనంగా ఉండిపోతారు. వాసుదేవుడు ఆమెను అర్థం చేసుకొని, ఓ ద్రౌపది, పాండవులు ఇంత అన్యాయాన్ని భరించి కూడా శాంతిని కోరుకుంటున్నారంటే అది వాళ్ళ ఔన్నత్యానికి నిదర్శనం. నీ క్రోధాన్ని దిగమృంగు, నీ ప్రతిజ్ఞ తప్పకుండా నెరవేరుతుంది అని శాంతపరుస్తాడు. దుర్యోధనుడు తన తల్లిదండ్రుల్ని దీవించమని అడుగుతాడు. తల్లి గాంధారి కళ్ళకి గంతలు కట్టుకున్నదే గాని తన కొడుకు అహంభావం చూడలేని గుడ్డిది కాదు కదా, అందుకే ధర్మపక్షం జయించుకాక అని దీవిస్తుంది. అప్పటికే శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు, నేను ఒక్కన్నే ఒకవైపు, నా సైన్యం మొత్తం ఒకవైపు, ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి అని. శ్రీకృష్ణుడి మీద అపారమైన గౌరవం, నమ్మిక ఉన్న అర్జునుడు, నాకు మీరు కావాలి అని అంటాడు. దుర్యోధనుడు నవ్వుకొని, నాకు మీ సైన్యం కావాలి అంటాడు. దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని సైన్యాధిపత్యం వహించి ముందుకు నడపమని కోరుతాడు. భీష్మాచార్యుడు, నేను నడిపిస్తాను, కానీ నాలో ఎలాంటి యుద్ధ ఉత్సాహము ఉండదు. ఎందుకంటే ఇటు మీరు అటు వాళ్ళు, ఇరువురు నా వాళ్ళే కనుక నేను నా వంశీయులపై ఎలాంటి అస్త్రశస్త్రాలు ప్రయోగించను అని కరాఖండిగా చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన మాటలు రుచించని కర్ణుడు, ఆయన నేతృత్వం ఉండగా యుద్ధంలోకి అడుగు పెట్టనని, ఆయన నేతృత్వం లేని రోజున యుద్ధానికి అడుగు పెడతానని చెప్పి వెళ్ళిపోతాడు. దుర్యోధనుడు, మిత్రమా, నువ్వు లేనిదే నా బలం సగమైపోతుంది అని చెప్తాడు. కానీ కర్ణుడు అలాగే వెళ్ళిపోతాడు. కౌరవుల వైపున యుద్ధ వ్యూహము, పాండవుల వైపున ఉత్తర అభిమన్యుల కళ్యాణోత్సవము జరుగుతుంటాయి. చివరికి కురుక్షేత్ర యుద్ధ సమయం రానే వచ్చింది.
కౌరవుల వైపు భీష్ముడు శంఖారావం పూరించాడు. పాండవుల వైపు శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు. యుద్ధం మొదలవుతుంది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, దుర్యోధనుడు, భీష్ముడు ఇంకా సైన్యం యుద్ధానికి సంసిద్ధులయ్యారు. రాయబారి సంజయుడు ఈ యుద్ధ వాతావరణాన్ని చూస్తూ ఎంత చెప్పినా వినకుండా శాంతి కోరని ఈ యుద్ధంలో చివరికి మిగిలేది అశాంతే కదా అని ఆవేదన పడుతూ నేను ఈ యుద్ధానికి ఒక సాక్షిభూతుణ్ణి అంటూ ఉండగా 1వ ఎపిసోడ్ ముగుస్తుంది. 2వ ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు రథసారథ్యం వహించిన ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఇంకా ఏమేం జరుగుతుందో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సినిమా స్టోరీ.